పాన్ కార్డు ఉన్న వారికి కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి మారనున్న నిబంధనలు వాటికి ప్లాన్ అవసరం లేదు. 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక మార్పులు అమల్లోకి రానున్నాయి. వీటి గురించి ముందే తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏప్రిల్ నుంచి కొత్తగా పాన్ కార్డు నియమాలు మారనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. దీంతో దేశ ప్రజలు ప్రభావితం చేసే పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆర్థిక విషయాలను ప్రభావితం చేసే పలు కొత్త నిబంధనలకు కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్తో పాటు పాన్ కార్డు నియమాల్లో పలు మార్పులు జరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ నియమాలు కూడా అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే నియమాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ ముసాయిదాను విడుదల చేసింది. ముసాయిదాలో పలు కీలక విషయాలను పొందుపరిచింది. ఈ ముసాయిదాకు ఆమోదం తెలిపితే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి నిబంధనలు అమలు చేస్తారు. కొత్త గైడ్ లైన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 20 లక్షల లోపు ఆస్తి కొంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే రూల్స్ ప్రకారం తక్కువ విలువ గల ఆస్తిని అమ్మినా లేదా కొన్నా కాగితపు పని తక్కువ కానుంది. 20 లక్షల లోపు విలువ గల ఆస్తి లావాదేవీలకు పాన్ కార్డు అవసరం లేదు. ఇందుకోసం పాన్ కార్డులు అందించవలసిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఇల్లు, ఫ్లాట్ లేదా ఇతర స్థిరాస్తులకు కొనుగోలు చేసినప్పుడు లేదా అమ్మినప్పుడు 10 లక్షలు దాటితే పాన్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ పరిమితిని 20 లక్షలకు పెంచనున్నారు. దీంతో ఈ పరిమితిలోపే ఆస్తులు కొన్నా అమ్మినా పాన్ కార్డుకు అందించవలసిన అవసరం లేదు. అంతకుముందు జరిపే లావాదేవీలకు మాత్రమే పాన్ అందించవలసి ఉంటుంది. గిఫ్ట్లు, ఆస్తి బదిలీలు వంటివి పరిమితి దాటిన పాన్ రిపోర్టింగ్ నియమాలు పరిధిలోకి వస్తాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి విలువలు భారీగా పెరుగుతున్నాయి. 10 లక్షలు పరిమితి వల్ల చిన్న లావాదేవీలకు కూడా పాన్ అవసరం అవుతుంది. పరిమితిని పెంచడం వల్ల భవిష్యత్తులో ప్రస్తుత మార్కెట్ వాస్తవాలను ప్రతిబింబించేలా నియమాలను సర్దుబాటు చేస్తుంది. తక్కువ విలువ గల లావాదేవీలకు ఇక నుంచి పూర్తి చేయడం సులభం కావచ్చు. కుటుంబం ఆస్తి బదిలీలు, చిన్న కొనుగోలుదారులకు కాగితపు పనిని తగ్గించవచ్చు. ఇక 20 లక్షలు మించిన ఆస్తి లావాదేవీలకు పాన్ అవసరం. ఇది ఆస్తి కొనుగోలుకు, వ్యక్తి ఆదాయం రికార్డులతో అనుసంధానించడానికి, అధిక విలువ గల రియల్ ఎస్టేట్ లావాదేవీలకు పర్యవేక్షించడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది. పన్ను ఎగవేతను ట్రాక్ చేయడానికి, ఆస్తి మార్కెట్లో పారదర్శకతను నిర్ధారించడానికి కూడా సహాయపడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.